నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పన్నులు చెల్లించకపోవడంతో దుకాణాలు సీజ్. గూడూరు గడియార స్తంభం ప్రాంతంలో ఉన్న ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్ దుకాణదారులు ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకపోవడంతో దుకాణాలు సీజ్ చేసిన అధికారులు. అనంతరం మాట్లాడిన కమిషనర్ వెంకటేశ్వర్లు. రాష్ట్ర చరిత్రలోనే మంచి మోడల్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన టీడీపీ నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులు. పేద ప్రజల దాటి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాలు. గూడూరు, చిలకూరు ప్రాంతాల్లో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పూజలు. గూడూరు మండలం కొంతకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్ దుకాణదారులు అనేక సంవత్సరాలుగా పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడంతో ఆ దుకాణాలు సీజ్ చేశామని కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న దుకాణాలను పురపాలక సిబ్బంది మూసివేశారు. పట్టణంలోని గడియార స్తంభం ప్రాంతంలో ఉన్న ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల వారు పురపాలక సంఘానికి చెల్లించాల్సిన పన్నులు చెల్లించకపోవడంతో లక్షలాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. 2 రోజుల కిందట పురపాలక సంఘం కమిషనర్ పన్నులు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. వారు స్పందించకపోవడంతో శనివారం దుకాణాలను సీజ్ చేశారు. దీంతో అక్కడ పురపాలక సిబ్బంది, వ్యాపారులకు వాగ్వివాదం జరిగింది. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్ బకాయిలు 25 లక్షల రూపాయలకు పైగా ఉన్నాయని, దుకాణదారులు మాత్రం దేవాదాయ శాఖకు చెల్లిస్తామన్నామని చెబుతున్నారన్నారు. అయితే వారు మాకు చెల్లించలేదని తెలిపారు. వ్యాపారులందరూ పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఆయన కోరారు. మన గూడూరు పురపాలక సంఘ పరిధిలో ధర్మరాజు స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లు 2 ఉన్నాయి. అందులో ఈఓ ఆఫీస్ కూడా ఒకటి ఉంది. దీనికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చెల్లించకుండా ఆ షాపింగ్ కాంప్లెక్స్ వస్తున్నటువంటి ఆదాయాన్ని వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే షాపుల్లో ఉన్నటువంటి షాపులు ఆక్యుపై చేసినటువంటి ఓనర్స్ మాత్రము రెగ్యులర్ గా వాళ్ళు రెంట్స్ ఆ దేవస్థానానికి పే చేస్తున్నట్టు చెప్తున్నారు. అంటే నేను వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాలుగా కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వచ్చాం. మనకి యాక్ట్ లో ప్రొవిజన్స్ ఏం లేదు, ఎలాంటి ఎగ్జామ్షన్స్ లేవు, మీరు కట్టాల్సిందేనని చెప్తున్నారు. లాస్ట్ టైం వైవర్ వచ్చినప్పుడు దాదాపు 27 లక్షల బకాయి ఉంటే 10 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది అప్పుడు ఈఓ గారు. అయితే ఈ సంవత్సరం మళ్ళీ నోటీసులు ఇష్యూ చేశాము. మన చట్ట ప్రకారం ఏమైతే ఇవ్వాలో ఆ నోటీసులన్నీ వాళ్ళకి ఇష్యూ చేసాం ఈఓ గారికి. తర్వాత సీజర్ నోటీస్ కూడా మొన్న ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మనకి మొత్తం 23 లక్షల రూపాయల బకాయి ఆ షాపింగ్ కాంప్లెక్స్ మీద నుంచి మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సంవత్సరం వైవర్ ఇచ్చారు కాబట్టి 50% వైవర్ ఇచ్చారు కాబట్టి కట్టమని నోటీసులు కూడా ఇచ్చాము. మనకి చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ ప్రకారము ఆక్యుపైయర్ నోటీసు ఇవ్వటం ద్వారా కూడా మనము ఈ పన్నులు వసూలు చేసుకునేటువంటి హక్కు పురపాలక సంఘానికి ఉంది. అంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఇల్లు కానీ ఆ యజమాని దాని నుంచి లబ్ధి పొందుతూ పురపాలక సంఘానికి చెల్లించవలసినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏదని చెల్లించని పక్షంలో ఆక్యుపైయర్ ఎవరైతే ఉన్నారో, దానిని వాడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆక్యుపైయర్ నోటీస్ ఇవ్వటం ద్వారా మనము బకాయి వసూలు చేసుకునేటటువంటి ప్రొవిజన్ మనకి చట్టంలో ఉంది. ఈ ప్రొవిజన్ ప్రకారం అందరికీ ఆక్యుపైయర్ నోటీసులు ఇష్యూ చేశాం. ప్రతి షాపు వాళ్ళకి ఆక్యుపైయర్ నోటీసులు ఇష్యూ చేశాము. 60 షాపులు పక్కన కాంప్లెక్స్ లో ఉన్నాయి. ఈఓ ఆఫీస్ కూడా యాక్చువల్గా ఆ ఆఫీస్ కూడా చెల్లించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, షాప్ ఓనర్స్ దయచేసి మీరు కట్టేసి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టేసి భవిష్యత్తులో మీరు వాళ్ళు కట్టాల్సిన రెంట్లో మినహాయించుకొని మీరు కట్టొచ్చు. ఇక్కడైతే ఇప్పుడున్నటువంటి చట్ట ప్రకారం మా దగ్గర ఉన్న ట్యాక్స్ ప్రొవిజన్ ప్రకారం ఎలాంటి ఎగ్జామ్షన్ అయితే లేదు. చారిటబుల్ చౌల్ట్రీస్
ఇలాంటివి ఏమైనా ఉంటే చౌల్ట్రీస్కి మాత్రము వాళ్ళు ఏం ఫీజులు తీసుకోకుండా నిర్వహించే చౌల్ట్రీస్ కానీ షాప్ రూములకు కానీ లేదు ఫీజులు వసూలు చేస్తూ ఆ డబ్బులు ధర్మ కార్యక్రమాలకు వాడుతున్నారు అని వాళ్ళు ప్రూవ్ చేసుకొని మా ప్రూఫ్స్ ఇస్తే దాన్ని పెట్టి మనము వాళ్ళకి ఏదైనా ఎగ్జామ్షన్ పైకి రాసి మనం దాన్ని ఎగ్జామ్షన్ తీసుకున్న తర్వాత ఎగ్జామ్ చేయగలం తప్ప ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎగ్జామ్ చేసేదానికి అవకాశం లేదు. సిబ్బంది అంతా ఫీల్డ్ మీదనే ఉన్నారు. ఇక్కడ మీరు అన్నారు కొంతమంది సీల్ చేస్తున్నారు, కొంతమంది సీల్ చేయటం లేదని. ఖచ్చితంగా డబ్బులు కట్టిన వాళ్ళకి మాత్రం వదిలేస్తున్నారు. ఎవరైతే డబ్బులు కట్టలేదో వాళ్ళని తాళం వేయడానికి ముందుకెళ్తున్నారు. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఇక్కడ వీళ్ళే కాకుండా ఎవరైనా సరే చట్టంలో కొన్ని కఠినమైనటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకొని ప్రజలు కూడా వాళ్ళు చెల్లించాల్సిన, ప్రభుత్వం ఎప్పటికప్పుడు అవకాశం ఇస్తుంది, దాన్ని యూటిలైజ్ చేసుకొని చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రాష్ట్ర చరిత్రలోనే అంబేద్కర్ విగ్రహాన్ని మంచి మోడల్ గా తీర్చిదిద్దాలన్నది ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఉద్దేశమని పలువురు పేర్కొన్నారు. చిలకూరు మండలం చింతవరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిలకూరు మండలంలోని చింతవరం గ్రామంలో అంబేద్కర్ సెంటర్ ప్రాంతంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో భాగంగా భూమి పూజ కార్యక్రమం స్థానిక బహుజన దళిత సోదరుల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేదల పట్ల అంబేద్కర్ పట్ల ఉన్న గౌరవం ఎనలేదని తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే మంచి మోడల్ విగ్రహంగా తీర్చిదిద్దాలన్నది ఆయన సంకల్పమని పేర్కొన్నారు. విగ్రహం ఏర్పాటుకు ఎవరి దగ్గర విరాళాలు సేకరించకుండా ఎమ్మెల్యే సొంత నిధులతో ప్రత్యేకమైన లక్నో మోడల్ విగ్రహం ప్రతిష్ఠ చేయనుండడం పట్ల స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేసిన వారు వివరించారు. ఈ దైవ సమానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించిన దానికోసం ముందుగా భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఇక్కడుండే గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి దళిత బహుజన సోదరులందరూ కూడా చెప్పేది ఒకటే, మేము ఇది ఇందాక ఒక పెద్ద మాట్లాడుతూ ఇది లారీ కొడితే స్టార్ట్ చేయడం అనుకున్నారు. లారీ కొట్టినా కొట్టకపోయినా ఇది ఇప్పటి నుంచో ఎమ్మెల్యే గారికి ఒక జీవితాశయం టైప్ లక్ష్యంతో నిర్ణయించుకునే విషయము. ఇక్కడ తీసేసిన తర్వాత అంబేద్కర్ విగ్రహాన్ని కొత్తగా పెట్టేదానికి ఏ విధంగా పెట్టాలని ఆలోచనతో ఇన్ని రోజులు లేట్ చేశారు. కాబట్టి ఇక్కడ కొత్తగా నిర్మించబోయే అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపు మాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో కూడా ఇంకా ఎక్కడ పెట్టలేదు. అదే విషయాన్ని మీ అందరికీ మొన్న ప్రెస్ మీట్లో కూడా మేము తెలియపరిచాము. లక్నోలో పెట్టినటువంటి ఒక విగ్రహాన్ని మోడల్గా తీసుకుని మా పెద్దల యొక్క సూచనలతో ఇక్కడ ఎమ్మెల్యే గారు తన సొంత నిధులతో, ఇది పార్టీకి సంబంధం లేదు, వ్యక్తిగతంగా అతను అంబేద్కర్ కోసం ఏమి చేయాలో ఏమి చేయలేకపోయినాం అనేది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఈ యొక్క 42 సంవత్సరాల క్రితం వీళ్ళు ఆ రోజు ఈ యొక్క పెట్టుబడిదారులు వీళ్ళందరినీ ఎదుర్కొని నిలబడి అనుమతులు లేకుండా సంవత్సరం రోజులు దీనికోసం ఎదురు చూసి అందరూ అనేవాళ్ళు లేకపోతే ఈరోజు మేము అనుభవించే పదవులు కానీ ఏ ఒక్క విద్యలో కానీ మనం సాధించేటువంటి ఈ ఉద్యోగాలు కానీ ఇవన్నీ కూడా మనం అనుభవిస్తున్నామంటే ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు ఉంది కాబట్టే అమల్లో మనం అందరం కూడా ఇవన్నీ అనుభవిస్తున్నాం. కాబట్టి నిజంగా మహానుభావుడికి మనందరం కూడా ఎంతో కొంత సేవ చేయాల్సిన ఆయన రూపంలో కొన్ని మన కార్యక్రమాలు కూడా చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. కాబట్టి ఈరోజు ఇది నిజంగా మేము చిన్నపిల్లలప్పటి నుంచి స్కూల్కి వచ్చేటప్పటి నుంచి మాకు ఇప్పుడు 48 సంవత్సరాలు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదైతే అంబేద్కర్ బొమ్మ ఇక్కడ ఒక కోడలు ఇది. కానీ దురదృష్టవశాత్తు ఇది జరగడం, దీనికి నిజంగా కూడా గౌరవ మన ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారు దీని మీద ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన గతంలో కూడా అంటూ ఉండేది. దీన్ని వ్యతిరేకించిన మళ్ళీ దాన్ని ధ్యానం చేసుకుని మళ్ళీ ముందుకెళ్ళి ఏ విధంగా సరే పెట్టాల్సిందని చెప్పి విగ్రహాన్ని పెద్దబ్బి మేము కొంతమంది మిత్రులు కలుసుకొని ఇక్కడికి వచ్చి ఈ బొమ్మని పొడుగుపాడిపోయి బొమ్మను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ రాయి అంతా తీసుకొచ్చి ఇక్కడ కట్టి దీన్ని మీద పెట్టిన తర్వాత ఇక్కడ చూడకూడదని ముసుగేసుకొని పోయారు కొంతమంది రెడ్లు. కానీ అప్పుడు కూడా చిన్న పార్టీల అయినా కూడా మమ్మల్నే వాడుకుంటున్నారు, మమ్మల్ని ఎలక్షన్లో కూడా అన్నింటిలో మొత్తం ముందు పెట్టుకుంటున్నారు, వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. కానీ ఇటువంటి వాటికి వచ్చేటివాటికి వెనకబడిపోతున్నాం. కానీ ఈయన ఇప్పటికి 40 సంవత్సరాలు అయింది విగ్రహాన్ని ఆడి పెట్టి దీన్ని ఏదో విధంగా దురదృష్టకరంగా ఈ విగ్రహాన్ని పడగొట్టారు. దీనికి వైభాగం ఇక్కడే. ఆయన గురించి మేము స్మరించుకుంటూ జీవిస్తున్నటువంటి ప్రదేశాల్లో
అనుకోకుండా జరిగినటువంటి వల్ల ఈరోజు విగ్రహం లేకపోతే మాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ మొత్తానికి మన ఎమ్మెల్యే గారు ఎందుకంటే స్థానికులు మన నాయకులు కలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడానికి చాలా సంతోషంగా ఉంది. పోతే ఎప్పటికైనా సరే ఈ విగ్రహానికి పెట్టేయడం కాకుండా దీని యొక్క నిర్వహణ దాని విషయంలో కూడా సరి తీసుకొని ఒకరి పని కాకుండా ఇది ఒకరు కాదు, ఆయన జాతీయ నాయకుడు ఎంతో సేవ చేసాడు. ఆయన కుటుంబాన్ని మొత్తాన్ని పోగొట్టుకొని అందరి కోసం ఇక్కడ ఏదో కులాల మంది పక్కన పెట్టేసి కొంచెం ఇప్పటికైనా సరే మార్పు చెందకపోతే 77 స్వతంత్రం వచ్చి 77 నుంచి మనము ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం అనిపించుకుంటూ మనం ఇక్కడ ఇంకా పరకాలు చిరంజీవి గారు మరి కార్యకర్తలందరూ కూడా ఈ తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం సంతోషదగ్గ విషయం. దీన్ని మనం ఎప్పుడు మన సహకారం అందించిన ఈ మధ్యకాలంలో కూడా చేసే క్రమంలో మన సహకారం మనం అందిస్తాం. చేతనంత వరకు వాళ్ళకి అండగా ఉంటాం. పూర్తి చేసిపోయిన తర్వాత మనం ఇనాగ్రేషన్ టైంలో ఎమ్మెల్యే గారు వస్తారు. వారి యొక్క సూచనలు సలహాలు ఈ ఊర్లో ఈ ఏరియాలో జరగాల్సిన మంచి పనులు వారి ద్వారా చేయించుకోవచ్చని ఈ కార్యక్రమం నడిపినందుకు మరీ ఈ కార్యక్రమంలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి నెల్లటూరు చిరంజీవి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చేవూరు నాగరాజు, మాజీ సర్పంచులు మోగ శంకరయ్య, మేఘనూరు వెంకటకృష్ణయ్య, ఏఎంసీ డైరెక్టర్ మేకల కిషోర్, ఏరూరు దేవాలయ చైర్మన్ ఉడతా శ్రీనివాసులు, స్థానిక నాయకులు కుమారి సాయిబాబా, గోను శ్రీనివాసులు, మొరారి సులాల్, ఏడుకొండలు దర్శిరమణయ్య, జనసేన నాయకులు మణి, కేఎన్పిఎస్ జిల్లా అధ్యక్షులు కావలి బాలయ్య, బీఎస్పీ నాయకులు గోను జయరామయ్య, రిటైర్డ్ టీచర్ బల్లి వెంకటేశ్వరులు, దారారమణయ్య తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల దాహార్తి తీర్చేందుకే గత 8 సంవత్సరాలుగా రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజినేని శ్రీనివాస నాయుడు తెలిపారు. చిల్లకూరు, గూడూరు ప్రాంతాల్లో ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. చిల్లకూరు సమీపంలోని వరగలి క్రాస్ రోడ్డు పోలీస్ స్టేషన్, అలాగే గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాస నాయుడు దాతృత్వంతో ఆయన చేతుల మీదుగా మజ్జిగ చలివేంద్రాలను ప్రారంభించారు. అక్కడి వారికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ పేద ప్రజల దాహార్తి తీర్చేందుకు గత 8 ఏళ్లుగా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేసవి తాపం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రతి వేసవిలాగానే ఇది ఈ వేసవిలో కూడా 2026 వేసవిలో కూడా మన రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చలివేంద్రాలు మజ్జిగ మరియు మంచినీళ్ళ చలివేంద్రాలు 4 ప్లేసెస్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొదటగా వరగలి క్రాస్ రోడ్డు, చిల్లకూరు పోలీస్ స్టేషన్, నేషనల్ హైవే దగ్గర, పాత బస్టాండు, కోర్టు సెంటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గత 8 సంవత్సరాలుగా కంటిన్యూస్గా మేము చేస్తున్నాం. ఈ వేసవి కూడా చాలా ఇప్పటికే మార్చి ఎండింగ్లో ఉన్నాం. చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. ఎండలు ఇన్ని రోజులు 2 నెలలు కానీ 3 నెలలు కానీ జూన్ మనకు తొలకరలు వచ్చే వరకు ఈ చలివేంద్రాలు కంటిన్యూస్గా మనకు జరుగుతాయి. ఈ అవకాశాన్ని మన ప్రజలు ఉపయోగించుకుంటే మేము చాలా ఆనందపడతాం. ఈ ట్రస్టు ద్వారా ఏదో ఒకటి సేవ చేయాలనే ఒక తపన, ప్రజలకి ఏదో ఒక విధంగా సహాయపడతాం. ఈ వేసవిలో ఒక పూట అన్నం లేకుండా ఉండొచ్చు, కానీ ఇంకా మరికొందరు మాట్లాడారు. గత 8 సంవత్సరాలుగా వేసవి కాలంలో ఈ చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం వరగల్ క్రాస్ రోడ్డు, పోలీస్ స్టేషన్ వద్ద, గూడూరు పాత బస్టాండు, కోర్టు సెంటర్ నందు 4 సెంటర్లు ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. మండే వేసవిలో చల్లటి నీళ్లు మజ్జిగ గత 8 సంవత్సరాలుగా సేనాన్ని ఇస్తున్నాడు. నేను కూడా తాగుతున్నా. వరగల క్రాస్ రోడ్డు ఏడ పెడితే అందరికి ఉపయోగపడి మంచి కార్యక్రమం చేస్తున్నాం. మన సేనాన్నకి హృదయపూర్వక హార్దిక శుభాభినందనలు తెలుపుతున్నాను. ఈ సంవత్సరం కూడా స్టార్ట్ చేశాడన్న, ఇలాగే కొనసాగించాలని, భవిష్యత్తులో ఆ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇవన్నీ కూడా కొనసాగాలని ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇంకా సేవ చేసే అవకాశం ఆయన కల్పించాలా. చలివేంద్రాలని ఓపెన్ చేస్తూ వస్తున్నాం. మొదటగా వరగల్ క్రాస్ రోడ్లో ఓపెన్ చేశాం. అలాగే చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఓపెన్ చేస్తున్నాం. అలాగే గూడూరు పాత బస్టాండ్లో కూడా ఓపెన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజల మెమకం అవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాం. రాజినేని రామానాయుడు చారిటబుల్ చేసేటువంటి ప్రతి కార్యక్రమం ప్రజల కోసం చేసేటువంటి కార్యక్రమంగా మేము భావిస్తూ ప్రజలతో మమేకమై జీవించేటువంటి రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ని ఆశీర్వదించాలని, ముందుకు సాగించాలని కోరుకుంటూ
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాజినేని రామనాయుడు, ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్, రైటర్ కస్తూరయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి ఉన్నత విద్యను అందించడమే కాకుండా వారికి ఆర్థిక సాయం అందించేందుకు ఆదిశంకర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోందని యూనివర్సిటీ ఛాన్సలర్ వంకి అరవింద తెలిపారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వచ్చే నెల 2వ వారంలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నామని, ఇందులో 1 నుండి 10 ర్యాంకులు సాధించిన వారికి ఎంచుకున్న కోర్సుల్లో 100% ట్యూషన్ ఫీజు మాఫీ చేయడం జరుగుతుంది ఆమె వివరించారు. ఈ సమావేశంలో మోహన్, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్కి, పారామెడికల్, నర్సింగ్, అదర్ బిఎస్సి లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఈ ఎంట్రన్స్ టెస్ట్ జరుపుతాము. ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2nd వీక్ నుంచి ఈ ఎంట్రన్స్ టెస్ట్ డేట్స్ అనౌన్స్ చేస్తాము. మా వెబ్సైట్లో ఉంటుంది. సో ఇక్కడ స్కాలర్షిప్స్ మేము ముందు ఎలా ఇనిషియల్గా మేము అఫిలియేటెడ్ కాలేజ్ ఉన్నప్పుడు, అటానమస్ కాలేజ్ ఉన్నప్పుడు మేము ఎలాగ సీట్స్ ఇచ్చున్నాము. అలాగే ఎంట్రన్స్ టెస్ట్ బేస్ మీద మేము 1 to 10 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి 100% ఫ్రీ సీట్స్, 11 to 20 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి 50% ఫ్రీ సీట్స్, 50% ఫీ కన్సెషన్ ఉంటుంది. 21 to 50 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి 25% ఫ్రీ సీట్ పర్సెంటేజ్ కన్సెషన్ ఉంటుంది. ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ చేయడం జరుగుతుంది. మేడం ఛాన్సలర్ అరవింద మేడం గారు చెప్పినట్టుగా ఇన్స్టిట్యూట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం పేద విద్యార్థులకి అందుబాటులో అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ వంకి పెంచలేశ్వర యొక్క ఆధ్వర్యంలో ఈ విద్యా సంస్థ నెలకొల్పడం జరిగింది. ఈ రోజు క్వాలిటీని అదేవిధంగా మంచి ప్లేస్మెంట్స్ ఇస్తూ 26 సంవత్సరాలు ఒక లెగసీని మెయింటైన్ చేసినటువంటి ఆదిశంకర యూనివర్సిటీ తిరుపతి, నెల్లూరు జిల్లాలోని మొట్టమొదటి డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎగ్జామ్ పెట్టడమే కాకుండా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్ ప్రొవిజన్ కూడా ఛాన్సలర్ అరవింద మేడం గారు అనౌన్స్ చేసినట్టుగా 1 to 100 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా వచ్చేటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి రాయితీలను కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థులు కూడా దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకు కూడా అప్ టు 30,000 ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలకు కూడా డిఫరెంట్ కేటగిరీస్ కూడా స్కాలర్షిప్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆదిశంకర డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫిలాసఫీ ఒకటి అఫోర్డబుల్ ఫీజుతో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం, విద్యార్థిగా చేరిన ప్రతి విద్యార్థికి కూడా ఉద్యోగాన్ని ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో ఈ విద్యా సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఆదిశంకర ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గతంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులందరికీ మార్కుల ఆధారంగా ఎక్కువ మందికి 4 సంవత్సరాలు ఉచితంగా ఆదిశంకరలో అడ్మిషన్ ఇచ్చాం. వారందరూ మంచి భవిష్యత్తులో మంచి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. అదే ఆదిశంకర లాస్ట్ ఇయర్ నుంచి డీమ్డ్ యూనివర్సిటీ అయింది. ఆ డీమ్డ్ యూనివర్సిటీ ఆదిశంకర ప్రవేశాలంటే ప్రతి అడ్మిషన్ కూడా ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఉంటుంది యూనివర్సిటీకి. ఆ ఎంట్రన్స్ ద్వారా ఆ ఎంట్రన్స్ ఏంటి, వాటి విధి విధానాలు గురించి మా ఛాన్సలర్ అరవింద మేడం గారు, మా ప్రోవీసీ డాక్టర్ మోహన్ గారు. ఆదిశంకర ఎప్పుడు కూడా అన్ని విషయాల్లో ముందుంది. అటానమస్ కానీ తర్వాత డీమ్డ్ యూనివర్సిటీ కానీ కావడంలో ముందుంది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టడంలో ఆదిశంకర విద్యా సంస్థలు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటాయని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మాకున్నటువంటి ప్రొవిజన్లో ఆ యూనివర్సిటీ తరపున స్కిల్స్, అకాడమిక్స్కి ఇండస్ట్రీకి ఉన్నటువంటి గ్యాప్ని ఫిల్ చేస్తూ స్కిల్ కోర్సులను రన్ చేసి విద్యార్థుల భవిష్యత్తును ప్రజెంట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోర్సెస్ని రన్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు చేయూత అందించడంలో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఎల్లవేళలా ముందుంటుందని ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. చిలకూరు మండలం తిక్కవరం ప్రాథమిక పాఠశాలకు 50,000 రూపాయల వ్యయంతో మెయిన్ గేట్ ను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిద్దలూరు చెంగమ్మ, ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్, ఉపాధ్యాయులు రాజేందర్ రెడ్డి, సిద్ధయ్య, సరోజనమ్మ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే అన్నొచ్చాడు 92 మంది
స్కూల్లో స్ట్రెంగ్త్ ఉన్నారంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని ప్రైవేట్ స్కూల్స్లో ఇంతమందిలో ఇంత స్కూల్స్లో కాంపిటీషన్కి 92 మంది ఈ స్కూల్లో ఉన్నారంటే చాలా ఆనందం. ఈ స్కూల్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా 100 క్రాస్ చేయించండి. నేను కూడా ఇలాగానే చేడిమాల ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను, తిక్కవరం హై స్కూల్లో చదువుకున్నాను. మీ అందరికీ చెప్పులు ఉన్నాయా? నాకు 10వ క్లాస్ వరకు కాళ్ళకి చెప్పులు కూడా లేవు. ఇంటర్మీడియట్ జాయిన్ అయినాక ప్యాంట్ వేసుకుంటాం కాబట్టి అప్పుడు చెప్పులు లేకుండా బాగుండదని పారాగన్ స్లిప్పర్స్ తీసుకున్నాను. ఫస్ట్ నా లైఫ్లో చెప్పులు వేసుకోవడం అదే ఫస్ట్ టైం. సో ఆ స్థాయి నుంచి ఈరోజు నా కారు చూసారా? కారు కాస్ట్ ఎంత తెలుసా? 1,60,00,000. ఆ స్థాయికి ఎలా వచ్చాను నేను? చదువుకుంటేనే లైఫ్ ఉంటుంది. మనందరం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. సో మనకేం ఎకరాలు 100 ఎకరాల ఆస్తులు ఉండవు, లేదంటే వ్యాపారాలు ఉండవు. ఓన్లీ బాగా చదువుకొని జీవితంలో బాగా కష్టపడితే, డిసిప్లిన్గా ఉంటే మనం ఎంత స్థాయికనే వెళ్ళచ్చు. మనం బాగా చదువుకొని మనం స్థిరపడితే మన కుటుంబం బాగుంటుంది, గ్రామం బాగుంటుంది, తద్వారా దేశం బాగుంటుంది. ప్రపంచానికి మనం చాలా అందించవచ్చు, మన తెలివితేటల్ని చాలా అందించవచ్చు. కాబట్టి బాగా చదువుకోండి, మంచిగా. చేత మలయజంబు అంటే వెలయి వనములో మలయజంబు ఉన్నట్లు విశ్వదాభిరామ వినరవేమ. ఒక అడవిలో ఎంత పెద్ద అడవైనా సరే ఆ అడవికి ఒక చిన్న గంధపు చెట్టు ఉంటే సువాసన వచ్చినట్లు ఈ ఎన్నో సేవ కార్యక్రమాలకు వెలుగులు వచ్చింది. పచ్చదనం పరిశుభ్రత కోసం చెట్లు, ఆ ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు కూడా నిరంతరంగా పెద్ద ఆసుపత్రి, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళకి ప్రతిరోజు, అది కరోనా రాని సునామీ రాని, నిరంతరంగా వాళ్ళందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఎక్కడ అన్నార్తులు, ఎక్కడ ఆపదున్నా ఫస్ట్ పిలిచేటటువంటి పేరు, ఫస్ట్ తెలుసుకునేటటువంటి గజేంద్ర మోక్షంలో ఏనుగు ఎట్లయితే తను ఇంకా రక్షించేవాడు ఎవరు లేరు, నువ్వే నాకు దిక్కు అన్నప్పుడు ఏ విధంగా అయితే భగవంతుడు వచ్చి రక్షిస్తాడో ఆ విధంగా ప్రతి ఒక్కరి దయార్థ హృదయాల్లో ఉన్నటువంటి గొప్ప బాగు చేయాల్సిన బాధ్యత, పెంచాల్సిన బాధ్యత. ఒకవేళ మనం ప్రశ్నించేటువంటి తత్వం లేకపోయినా కానీ మనకి మనము ప్రశ్నించుకొని ఈ ప్రకృతిని కాపాడేటువంటి మనస్తత్వాన్ని, ఈ పనిని మనం ప్రారంభిద్దామని చెప్పేసి ఒక అడుగు ముందుకేసి రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో మొక్కల్ని ఈ పరిసరాలకు అందరికీ కూడా అందించింది. ప్రేమైన విద్యార్థులారా, మీరు కూడా మీ పుట్టినరోజులకి మీ ఇంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి ఏ కార్యక్రమం, మంచి కార్యక్రమం జరిగినా కానీ ఒక మొక్కను నాటండి, ఈ ప్రకృతిని కాపాడండి. అలాగే మీరందరూ కూడా చక్కగా చదువుకొని ఉన్నత పౌరులుగా ఎదగాలని మేము ఆకాంక్షిస్తున్నాం. గురు అంటే, భూ అంటే చీకటి, రు అంటే క్రాంతి. విద్యార్థి యొక్క అజ్ఞానం అనేటువంటి గూడూరును జిల్లా కేంద్రం చేయాలని ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి విన్నవించామని భారత వికాస్ పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచినాయక్ తెలిపారు. గూడూరులోని గాంధీ బొమ్మ వద్ద జరుగుతున్న దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు గూడూరుకు జరిగిన అన్యాయం గురించి వివరించామన్నారు. వారు సానుకూలంగా స్పందించారని, త్వరలో గూడూరుకు న్యాయం జరుగుతుందని తెలిపినట్లు ఆయన వివరించారు. ఈ శిబిరంలో జేసీ నాయకులు పాల్గొన్నారు. గత 113 రోజుల నుంచి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ భావితరాల భవిష్యత్తు కోసం మేము ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఆయన అయ్యా ఏమడుగుతున్నారు మమ్మల్ని అని అడిగారు. చీఫ్ సెక్రటరీ సార్, మాకు గూడూరు జిల్లా చేయాలి అని మేము అడిగాము. అయ్యా ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాన్ చేసి ఉన్నాం మేము. ఇక్కడ జిల్లాలు కలిపేది, మండలాలు కలిపేది అది ఏమి లేదు. త్వరలోనే విడుదల చేస్తాం. విడుదల చేసి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు అవుతాయి అని వివరణ త్వరలోనే జరుగుతుంది అని
అమిత్ షా చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. ఆయన చెప్పిన విషయం ఇది. మరలా ఎన్నికల అధికారి చీఫ్ని రాజ్యసభలో పోయి కలిసి, అయ్యా 3 మండలాలు చేశారు, ఈ మండలాలు చేసిన మాకు ఎమ్మెల్యే హోదా ఉందా అని మేము అడిగినాం. అయ్యా మాకు మండలాలంటే తెలియదు, మాకు తెలియదు, జనాభా లెక్క ప్రకారం ఏదో చెప్పండి, దాని ప్రకారం ఎమ్మెల్యే హోదా ఉందా అని చెప్పగలం మేము అని. గూడూరు మండలంలోని కుందుకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా ముప్పాళ్ల నారాయణ రెడ్డి, వాసవి లత, సాయిరాం రెడ్డి, చందన, ధన్విక వ్యవహరించారు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసిన శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయతాతలుగా గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. రాపూర్ మండలం అక్కమాంబపురం హరిజనవాడలో కొలువైన శ్రీరామ మందిరంలో శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సీతారాములు దర్శించుకుని తీర్థ ప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయతాతలుగా కట్ల వీర్రాగయ్య, చిన్న వెంకట సుబ్బయ్య, దాసరి శివ, కట్ల చిన్నస్వామి, దాసరి పెంచిలయ్య, తెక్కిళ్లపాటి శివ వ్యవహరించారు.
చుట్టూ తిరుగుతారు. ఓజిలిలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. రాజపాలెం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం గ్రామ పెద్దల సమక్షంలో అర్చకులు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా వరదరాజు, వెంకట సుబ్బరాజు, రాధాకృష్ణరాజు, రవీంద్రరాజు వ్యవహరించారు. రక్షాబంధదేవాయ మంగళం రక్షాబంధదేవతా రక్షాంబరే ఆ గణపతి పూజ అయిపోయిన తర్వాత స్వస్తి పంట కూడా తాకుంటాయి. అవి కూడా శుద్ధి చేసుకోవాలంటే స్వస్తి పుణ్యావచనం అనేటువంటి మంచి వాక్య మహానుభావుడు ఇక్కడ ఒకరికి ఒక తక్కువ ఉన్నారు. కళ్యాణానికి సిద్ధంగా ఉన్నారు. మహోత్సవ సంబంధమైనటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ధరించుకునేసి కళ్యాణానికి సిద్ధంగా ఉండవాలి. ఏక మిథిలా స్టేడియంలో గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,892 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,11,136 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,49,300 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 241 రూపాయల 50 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పన్నులు చెల్లించకపోవడంతో దుకాణాలు సీజ్. గూడూరు గడియార స్తంభం ప్రాంతంలో ఉన్న ద్రౌపది షాపింగ్ కాంప్లెక్స్ దుకాణదారులు ఏళ్ల తరబడి పన్నులు చెల్లించకపోవడంతో దుకాణాలు సీజ్ చేసిన అధికారులు. అనంతరం మాట్లాడిన కమిషనర్ వెంకటేశ్వర్లు. రాష్ట్ర చరిత్రలోనే మంచి మోడల్ గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు. చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన టీడీపీ నాయకులు, ఇతర సంఘాల ప్రతినిధులు. పేద ప్రజల దాహతి తీర్చేందుకు మజ్జిగ చలివేంద్రాలు. గూడూరు, చిలకూరు ప్రాంతాల్లో రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించిన ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు. లక్ష్మీ నరసింహుడికి వైభవంగా పూజలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన అభిషేకాల పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివ వినిస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.